హలో ఎవ్రీవన్. సో ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టే ఒక న్యూ R2R బ్యాచ్ అనేది ఫ్రమ్ టుడే అంటే April 15th నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ రోజు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ డెమో క్లాస్ కూడా కంప్లీట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ కాల్ 8019419472. ఆ డెమో క్లాసెస్ కూడా నేను పార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి నెక్స్ట్ కూడా ఇంకొక డెమో పార్ట్ 2 ఆర్ పార్ట్ 3 వస్తుంది. సో కంప్లీట్ గా చూసిన తర్వాత ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ 8019419472. థ్యాంక్ యూ. So recently, by seeing your videos, I know about the what is the standard meaning of SAP only. That means system application production in data processing. The FICO is the one of the module in that. That's only I know. ఇక్కడ బీకామ్ స్టూడెంట్స్ కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సో ఇక్కడ ఇలా ఒక ఆప్షన్ ఉంది కదా. సో కామర్స్ టచ్ ఉన్న వాళ్ళు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. సంధి. ఓకే, ఉపేంద్ర అండ్ భాస్కర్ మీరు. ఓకే, భాస్కర్ మీరు. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం ఏమైనా కొన్ని ఎంట్రీస్ అనేది మనం ప్రాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ అంటేనే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీస్ అనేది రికార్డ్ చేయడం. ఇన్ జనరల్ గా ప్రతి కంపెనీలో కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి రిపీటెడ్ గా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కైండ్ ఆఫ్ సాలరీ పేబుల్ కానీ, లేదు అని అంటే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఆర్ ఎల్స్ రెంట్ పేమెంట్ కానీ, ఇలాంటి కొన్ని కామన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రతి కంపెనీలో కూడా జరుగుతూ ఉంటాయి. డూ యూ అగ్రీ? శాలరీ పేబుల్ ఆబ్వియస్లీ ఎవరెవరైతే వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి శాలరీ పేమెంట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ ఇట్స్ అ మ్యాండేటరీ. అండ్ రెంట్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఆఫీసెస్ కానీ ఇలాంటివి ఏమైనా రెంట్ పర్పస్ మీద తీసుకొని ఉంటే సో దే నీడ్ టు మేక్ ద పేమెంట్ టు రెంట్ యాజ్ వెల్. ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో కొన్ని కామన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ శాలరీ అనేది మనం పే చేసాం, ఎవరికి? ఎంప్లాయీస్ కి పే చేసాం. కంపెనీకి ఏమవుతుంది? కంపెనీకి ఈ శాలరీ పేమెంట్ అనేది ఏమవుతుంది? అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా, ఎక్స్పెన్సెస్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా? ఏమవుతుంది? I think it's a liability, sir. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్, లయబిలిటీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. సో అసెట్ అంటే కంపెనీకి ఏదైనా ఒక కైండ్ ఆఫ్ మిషనరీస్ కానీ ఇలాంటి వాటిని మనం అసెట్ అని పిలుస్తాం. లైబిలిటీ అని అంటే కైండ్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఎవరైనా కూడా కొన్ని మెటీరియల్స్ అనేది సప్లై చేశారు ఆన్ ద క్రెడిట్ బేసిస్ మీద ఏదైనా కొన్ని మెటీరియల్స్ అనేది సప్లై చేశారు, దానికి సంబంధించి పేమెంట్ చేసేదాన్ని ఆ వెండర్స్ అన్నీ కూడా అంటే వెండర్ పేమెంట్స్ అన్నీ కూడా లైబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఇన్కమ్ అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నారు, ఏదైనా కమిషన్ వచ్చింది, ఇలాంటివన్నీ కూడా ఇన్కమ్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అంటే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఇన్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్, ఏదా ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందనే అవుతుంది. ఈ శాలరీ కూడా కంపెనీకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్. ఓకే, ఇట్స్ నాట్ లయబిలిటీ ఆర్ ఇట్స్ నాట్ అసెట్, ఇట్ ఈస్ అ ఎక్స్పెన్సెస్. ఎలక్ట్రిసిటీ బిల్ ఏమవుతుంది మరి? Expenses అవుతుంది, sir. Because రెంట్ every పేమెంట్. every rent payment also expenses. రెంట్ పేమెంట్. Yeah, sir. Rent payment also expenses because of repeated transaction that is in every రెంట్ month. పేమెంట్. ఎస్, రెంట్ పేమెంట్ ఆల్సో ఈస్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, రైట్? అవునా? Yes, sir. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనే వాటిని వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పేబుల్ ఉంది. ఈ శాలరీ అనే దాన్ని ఎలా రికార్డ్ చేస్తారు? వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ శాలరీ?
salary account data to bank account. Salary account data to Bank. టు బ్యాంక్ అకౌంట్. ఇలా మనం ఎంట్రీ అనేది రాస్తాం. ఇలా ఎంట్రీ అనేది రాయడం కోసం మనకి కొన్ని గోల్డెన్ రూల్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ అని చెప్పి దేర్ ఆర్ 3 గోల్డెన్ రూల్స్ ఆర్ దేర్. ఈ 3 గోల్డెన్ రూల్స్ ని బేస్ చేసుకునే ఈ ఎంట్రీస్ అనేది ఇలా రికార్డ్ చేస్తాం. దీనికి సంబంధించిన బేసిక్ వన్ నేను అంటే ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ నేను మీకు ఇక్కడ గ్లాన్స్ అనేది ఇస్తున్నా. వాట్ ఈస్ ఎస్ఏపి ఆర్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే, ఇప్పుడు సాలరీ పేబుల్ ఎంట్రీ అనేది ఇలా రాస్తాం. దీని మీనింగ్ ఏంటి? Salary అనేది expenses sir. Bank అనేది giver. అంటే మనము సాలరీని త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము అనేది దీని మీనింగ్. ఓకే, దీని మీనింగ్ అదే. జస్ట్ మినిట్. శాలరీ అనే దాన్ని త్రూ బ్యాంక్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎంట్రీ. అదే ఎలక్ట్రిసిటీ బిల్ కి మరి అది ఎలక్ట్రిసిటీ అది కూడా అంతే సార్. అంటే క్యాష్ లాగానే చేస్తాము, క్యాష్ పేమెంట్ ఉంటుంది కదా సార్. సో దీనికి కూడా మనము పేమెంట్ చేయడాన్నే ఈ ఎంట్రీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. మోస్ట్లీ త్రూ బ్యాంక్ ద్వారానే పేమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రెంట్ కూడా మనం పేమెంట్ చేయాలి, రైట్? రెంట్ కూడా మనం ఎంట్రీ ఏ విధంగా రాస్తాం? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇలానే ఉంటుంది ఎంట్రీ కూడా. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ వేలో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీస్ అనేది రికార్డ్ చేస్తాం. ఓకే, ఈ కైండ్ ఆఫ్ వేలో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంట్రీ అనేది రికార్డ్ చేస్తాం. ఈ ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేయడమే ఈ అకౌంటెంట్ యొక్క వర్క్. అగ్రి? ఇంతవరకు క్లియర్ కదా మీకు? అవునా సార్? డిఆర్ అంటే ఏంటి సార్? డిఆర్ అంటే ఇస్ ఎ డెబిట్. ఓకే, డిఆర్ అంటే డెబిట్, సిఆర్ అంటే క్రెడిట్. అంటే షార్ట్ ఫార్మ్స్ ఇవన్నీ. ఓకే సార్. ఇక్కడ క్రెడిట్ అనేది ఉండదు, జస్ట్ 2 అని పెడతాము. 2 అంటే ఇట్స్ అ క్రెడిట్ అని అర్థం. ఓకే, అంటే ఎంట్రీ ఫార్మేట్ ఇలానే రాస్తాం మనం. ఒక జర్నల్ ఎంట్రీ అనేది ఇలానే రాస్తాం. ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ ఉంటే దానికి మనము ఎంట్రీ ఈ వేలో రాస్తాం. అంటే త్రూ దేనితో అయితే మనం పేమెంట్ చేస్తున్నామో అది. ఈ గోల్డెన్ రూల్స్ ఇవన్నీ మీకు మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్తానండి, నో డౌట్. డౌట్ సార్, ఇప్పుడు శాలరీ అకౌంట్ కి స్ట్రైట్ గా డెబిట్ ఉంది కదా సార్, అంటే శాలరీ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కదా, బ్యాంక్ నుంచి డెబిట్ అవుతుంది కదా, రివర్స్ లో ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ డౌట్ అంటే ఆ కన్ఫ్యూజన్ పోకుండా ఉండాలంటే ఈ రూల్స్ గురించి నేను మీకు చెప్తాను. దెన్ సింపుల్ గా ఈ రూల్స్ గురించి చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దెర్ ఆర్ 3 గోల్డెన్ రూల్స్ ఆర్ దేర్. పర్సనల్ అకౌంట్ రూల్స్ ఏంటి? If anyone know, can you please tell me what is a personal account rules? ఇలాంటి ఎంట్రీస్ అన్నీ కూడా ఈ గోల్డెన్ రూల్స్ ని బేస్ చేసుకునే ఎంట్రీస్ అనేవి ఉంటాయండి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దిస్ ఈస్ ద పర్సనల్ అకౌంట్ రూల్. ఓకే, అసలు ఈ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ నేమ్ కానీ, ఫర్మ్ నేమ్ కానీ, ఆర్ఎల్స్ బ్యాంక్ కానీ ఇలాంటివి ఏవైనా ఇన్వాల్వ్ అవుతే వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ అకౌంట్. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంక్స్ కానీ, కంపెనీ నేమ్స్ కానీ, ఆర్ఎల్స్
ఫర్మ్ నేమ్స్ కానీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంక్, కంపెనీ నేమ్స్, ఫర్మ్స్. సో దాని రూల్స్ ఏంటి అని అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, దిస్ ఈస్ ద రూల్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కూడా సేమ్ కొన్ని రూల్స్ ఉన్నాయి. అసలు ఈ రియల్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ లయబిలిటీ. దీని రూల్స్ ఏంటి అని అంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, ఇది రియల్ అకౌంట్. లాస్ట్ వన్ నామినల్ అకౌంట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్, నామినల్ అకౌంట్ it is related to expenses, losses, incomes and gains. వీటి రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్స్ ఇవి. ఓకే, సో దీని రూల్స్ ఏంటి అని అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, అండ్ లాసెస్, credit all incomes and gains. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఎంట్రీస్ ఉన్నాయి, అంటే 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 3 ట్రాన్సాక్షన్స్ కి మనం జర్నల్ ఎంట్రీ రాయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సాలరీ పేబుల్, ఇస్ దిస్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్, ఇస్ దిస్ ఎక్స్పెన్సెస్ ఆర్ అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఆర్ లయబిలిటీ ఆర్ ఇన్కమ్ ట్రాన్సాక్షన్? ఏమవుతుంది? మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలాంటివి కొన్ని డిస్కస్ చేసే ముందు ఇది దేని రిలేటెడ్ జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. అంటే మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నాము అనేది ఇస్ అ మేజర్ థింగ్. ఇప్పుడు సాలరీ పేబుల్, సాలరీ ఎవరు పే చేస్తున్నారు? కంపెనీ పే చేస్తుంది, రైట్? కంపెనీయే కదా సాలరీ పే చేస్తుంది. ఇప్పుడు మనము ఎవరికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము అనేది ఇస్ అ మ్యాటర్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఇక్కడ సాలరీ అనేది అసలు ఎందుకు ఎక్స్పెన్సెస్ అవుతుంది? మనకి ఇన్కమ్ కదా అయ్యేది, ఎందుకు ఎక్స్పెన్సెస్ అవుతుంది? So we are giving to our employees, right, sir? Exactly. We need to write from the company's end. Yes. సో మనకి ఎప్పుడైనా కూడా శాలరీ అనేది క్రెడిట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, రైట్? అది మనకి ఇన్కమ్ అవుతుంది. బట్ ఎందుకు ఇక్కడ ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నాము అని అంటే మనము కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాము, నాట్ ఇన్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ. వీఆర్ ఇన్ ఎంప్లాయర్, అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. సో మనము కంపెనీకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కంపెనీ శాలరీస్ ఇస్తుంది ఎంప్లాయీస్కి. సో ఆ శాలరీస్ అనేది ఎక్స్పెన్సెసే అవుతాయి. క్లియర్? సో అందుకోసం అని చెప్పి వీటిని మనం ఎక్స్పెన్సెస్గా రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఈ కంపెనీకి కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. సో దే నీడ్ టు పే దట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్. ఇప్పుడు ఈ శాలరీ అనేది ఉంది, దీన్ని ఎంట్రీ ఎలా రాస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. శాలరీ అనేది మనకి ఏమవుతుంది, కంపెనీకి ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్. ఇప్పుడు దేర్ ఆర్ 3 గోల్డెన్ రూల్స్ ఆర్ దేర్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 3 గోల్డెన్ రూల్స్ లో ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఏ గోల్డెన్ రూల్ ప్రకారం ఉంటుంది చెప్పండి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. సో ఇక్కడ నామినల్ అకౌంట్ రూల్స్ చెప్పండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు సాలరీ అనేది ఏమవుతుంది? ఇట్స్ అన్ ఎక్స్పెన్సెస్ సర్, ఇట్స్ అ డెబిట్. ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ అనేది ఏమైతే మనం ఎటు పక్క రికార్డ్ చేస్తాం? క్రెడిట్ సైడా డెబిట్ సైడా? డెబిట్ సైడ్. అందుకే సాలరీ అకౌంట్ డేటా, ఓకే, సాలరీ అకౌంట్ డేటా.
ఇప్పుడు శాలరీ పే చేస్తున్నామంటే శాలరీకి దేని ద్వారా పే చేస్తాం? ఆబ్వియస్లీ త్రూ మనీయే కదా మనం పేమెంట్ చేసేది. యా Yes. సో ఇప్పుడు మనీ అమౌంట్ అనేది మనకి వస్తుందా, మన దగ్గర నుంచి పోతుందా? మన దగ్గర నుంచి పోతుంది. వస్తుంది కంపెనీ Sir. పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. పోతుంది సార్. పోతుంది. కంపెనీకి వస్తుంది పోతుంది అని అంటే ఇది ఏ గోల్డెన్ రూల్ ప్రకారం ఉంటుంది? ఇప్పుడు బ్యాంక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ బ్యాంక్ ద్వారా ఇది అసెట్టేనా? బ్యాంక్ అనేది మనకి ఏమవుతుంది? కైండ్ ఆఫ్ కరెంట్ అసెట్టే కదా. Yes, sir. ఇప్పుడు మీ చేతిలో ఒక 1000 ఉంది, అదే అమౌంట్ మీరు బ్యాంకులో వేశారు, స్టిల్ ఇట్స్ అ కరెంట్ అసెట్. ఇప్పుడు బ్యాంక్ అనే దాన్ని మన దగ్గర నుంచి అమౌంట్ అనేది పోతుంది. సో ఇది ఏ రూల్ ప్రకారం ఇది రికార్డ్ చేయాలి చెప్పండి? It's a nominal rule related Real transaction. నామినల్ రూల్ ఎలా అవుతుంది? రియల్ Sorry. ఎస్, ఇట్స్ అ రియల్ అకౌంట్, నాట్ నామినల్, రియల్ అకౌంట్. ఫస్ట్ లైన్ ఐటమ్ వరకు యాజ్ ఏ నామినల్ రూల్ ప్రకారం రికార్డ్ చేస్తాం. సెకండ్ ఎంట్రీ త్రూ రియల్ అకౌంట్ ప్రకారం ఉంటుంది. ఎందుకంటే మనం శాలరీ పే చేస్తున్నాము అని అంటే మన దగ్గర నుంచి మనీ అనేది పోతుంది. సో ఇట్స్ అ అసెట్ ఫర్ అస్. మన దగ్గర ఉన్న అసెట్ కొంత అమౌంట్ అనేది పోతుంది. రియల్ అకౌంట్ ప్రకారం ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. మన దగ్గర నుంచి ఏం పోతుంది? క్యాష్ క్యాష్ పోతుంది. త్రూ బ్యాంక్ ద్వారానే కదా క్యాష్ పోతుంది, అవునా? సో అందుకనే వాట్ గోస్ అవుట్ క్రెడిట్, క్రెడిట్ లో మనం బ్యాంక్ ని ఇచ్చాం. లాజిక్ అర్థమైందా? Yes. ఎస్ సార్. సో అలానే ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ అనేది ఏమవుతుంది మనకి? సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మనము అంటే ఫస్ట్ దానికి శాలరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంటే మనము రెండింటికి యూజ్ చేసుకోవచ్చు సార్ దాన్ని, అంటే నామినల్ అకౌంట్ రియల్ అకౌంట్ రెండు దాంట్లోనే చెప్పాలా? అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి యూ నీడ్ టు టేక్ ద గోల్డెన్ రూల్. ఆ రూల్స్ ని మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఒకటే రూల్ ప్రకారం ఒకటే రూల్లో డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే ఒక డెబిట్ పర్సనల్ రూల్ ప్రకారం అప్లై అవ్వచ్చు, ఒక క్రెడిట్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం అప్లై అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ టైప్ ని బట్టి మనం ఎంట్రీ అనేది రికార్డ్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అన్నాం కదా, అది ఒక ఎంట్రీ కదా సార్. శాలరీ అవును. అకౌంట్ అనేది నార్మల్ అకౌంట్ కింద వచ్చింది, బ్యాంక్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ అన్నాము. అవును. ఇప్పుడు దాని మొత్తాన్ని మనం ఏమని చెప్తాము? రియల్ అండ్ నామినల్ చెప్తామా సార్? గోల్డెన్ రూల్ అనేది మనం అంటే గోల్డెన్ రూల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఎంట్రీ రాయడానికి మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎంట్రీ చెప్పాల్సింది ఈ ఎంట్రీ చెప్పాలి, ఏ గోల్డెన్ రూల్ అనేది చెప్పకూడదు. అంటే అది ఎవరు అడగరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే మీరు కేవలం ఎంట్రీ రాయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అంతే. ఓకే ఓకేనా? ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ 4 అకౌంట్ గ్రూప్స్ ఆర్ దేర్. 4 అకౌంట్ గ్రూప్స్ ఆర్ దేర్. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటంటే అసెట్ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్, లయబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్, ఇన్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్, ఎక్స్పెన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది అకౌంట్ గ్రూప్. ఏ కంపెనీలో అయినా కూడా ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకేదన్నా అడిషనల్ గా ఉంటుందా చెప్పండి? ఏ కంపెనీ, ఈవెన్ కంపెనీ అనే కాకుండా మనకి పర్సనల్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకేదన్నా అడిషనల్ గా ఉంటుందా మీకైనా? టెల్ మీ. నో సార్. ఈ 4 కదా ఉండేది, ఇంతకు మించి ఇంకేదన్నా అడిషనల్ గా ఉంటుందా? మీరు చెప్పొచ్చు కంపెనీ స్టార్ట్ చేస్తే క్యాపిటల్ అమౌంట్ తోటే కదా స్టార్ట్ చేశారంటే ఈవెన్ క్యాపిటల్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది లయబిలిటీ. అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ 5 lakh or 10 lakh ఏదైతే ఉందో అది కంపెనీకి లయబిలిటీయే కదా అయ్యేది, రైట్? ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాకుండా ఇంకా అడిషనల్ గా ఇంకా ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉండదు. కాకపోతే ఇందులో సబ్ ఉంటాయి. అంటే ఇప్పుడు అసెట్ ఉంది, కరెంట్ అసెట్, ఫిక్స్డ్ అసెట్, అలానే కైండ్ ఆఫ్ సబ్ థింగ్స్ ఉంటాయి. కానీ బట్ ఈ 4 టైప్ ఆఫ్ థింగ్స్ లోనే ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఎంట్రీస్ అనేవి ఎందుకు రికార్డ్ చేయాలి? వై షుడ్ వి రికార్డ్ దీస్ ఎంట్రీస్? To know the exact status of our current companies and incomes and expenses.
Like ఒక కంపెనీకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఇన్కమ్స్ అయ్యాయి, అంటే ఒక పర్టికులర్ మంత్ లో ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు తెలియాలి అని అంటే ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ వేలో ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయాలి. ఇప్పుడు దీనివల్ల మనకి కలిగే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ విధంగా మనకు తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పేబుల్ ఇంతవరకు మీ దగ్గర జస్ట్ జీరో ఎక్స్పెన్సెస్ అనుకుందాం. జీరో ఎక్స్పెన్సెస్, జీరో ఇన్కమ్, జీరో లయబిలిటీ. ఓకే, ఒక 5 lakh బ్యాంక్ బ్యాలెన్స్ అని అనుకుందాం. ఒక 5 lakh బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుందాం, అంటే ఇది అసెట్. ఓకే, సో ఇప్పుడు శాలరీ పేబుల్ మీరు ఒక 50K పే చేశారు. 50K అంటే ఒక 50,000 మీరు శాలరీ పే చేశారు ఎంప్లాయీస్ కి. ఇప్పుడు ఈ 50,000 ఏమవుతుంది మీకు? expense. డెబిట్ సో అవుతుంది, ఇప్పుడు ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అవుతుంది, అంటే 50,000 ఎక్స్పెన్సెస్ అయిందా ఇక్కడ? వన్స్ ఈ ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడు ఈ 50,000 కూడా ఎక్స్పెన్సెస్ గా రికార్డ్ అవుతుందా మనకి? Yes, sir. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా ఒక 5K పే చేశారు, అంటే 5,000 పే చేశారు. అప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ లో ఇంకో 5,000 యాడ్ అవుతుందా? Yes, sir. రెంట్ పేమెంట్ ఒక 12,000 పేమెంట్ చేశారు. ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ లో ఇంకో 12,000 పేమెంట్ అవుతుందా, అంటే రికార్డ్ అవుతుందా? Yes. ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 67. 67,000, రైట్? టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఈజ్ 67,000. ఇప్పుడు మీ బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 4,33,000. 4,33,000. 33,000. ఓకే, 4,33,000 ఉంటుందా, రైట్? Yes. ఇప్పుడు ఈ 4,33,000 ప్లస్ 67,000 ఈక్వల్ టు 5 lakh. Yes. అంటే మనకి ఇన్కర్డ్ అయ్యే ఎక్స్పెన్సెస్ అంతాని మనం ఈ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి వీటిని మనం బ్యాంక్ తోనే పేమెంట్ చేస్తాం. సో ఆబ్వియస్లీ బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుందా అవ్వదా? Yes, sir. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇవే ఈ కైండ్ ఆఫ్ వేలో, అంటే ఒక పర్టికులర్ మంత్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఎంత ఇన్కమ్ అమౌంట్స్ వచ్చాయి, ఎంత లయబిలిటీస్ అంటే ఎంత లయబిలిటీ మనకు ఉంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇలాంటి ఒక కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం ఇలా ఎంట్రీస్ రికార్డ్ చేయడం వల్ల. ఆ స్టేట్మెంట్సే కైండ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, Profit and loss account. ఎస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో దీంతో పాటు ఇంకా కొన్ని అదర్ రిపోర్ట్స్ ఉంటాయి, క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో స్టేట్మెంట్స్ అని. సో బట్ మేజర్ వన్ వచ్చేసరికి ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడు కూడా ఇంపార్టెంట్. మీకు స్టాక్ మార్కెట్ తెలుసా? ఐడియా ఉందా స్టాక్ మార్కెట్? Yes, sir. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో జరిగే థింగ్స్ ఏంటో చెప్పండి, ద ప్రాసెస్. Buying and selling of their stocks. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టాక్స్ ఎందుకు ఉంటాయి చెప్పండి? లిస్టెడ్ కంపెనీస్ ని వాళ్ళ యొక్క క్యాపిటల్ ని ఇన్వైట్ చేస్తుంటారు కదా సార్. సమ్ కంపెనీస్ దే నీడ్ టు. మీకు తెలిసిన ఒక స్టాక్ పేరు చెప్పండి. స్టాక్ టాటా షేర్స్. టాటా షేర్స్. ఇప్పుడు టాటా షేర్ అనేది వాళ్ళు అసలు స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేయడానికి రీజన్ ఏంటి? క్యాపిటల్ ఇన్వైట్ చేస్తుంటారు కదా సార్ ఫ్రమ్ ద పీపుల్. సో అంటే ఎలా అంటే ఇప్పుడు టాటా కంపెనీకి ఒక అజ్యూమ్ దట్ నేను అంటే ఎక్కువ అమౌంట్ లో చెప్పట్లేదు, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఒక 10 lakh అవసరమైంది. ఓకే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, క్రోర్స్ లో ఉంటుంది బట్ నేను లాక్స్ లో చెప్తున్నా ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఒక 10 lakh నీడ్ ఉంది. ఎందుకు? వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం, లేదు అని అంటే ఒక న్యూ బిజినెస్ యూనిట్ ని స్టార్ట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ 10 lakh అనేది వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకుంటారు వీళ్ళు?
నీడ్ ఉంది, కరెంట్లీ దే డోంట్ హ్యావ్ దట్ మనీ. సో ఇప్పుడు ఆ 10 lakh ని ఎలా తెచ్చుకుంటారు? సమ్ అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్ లోన్ సార్. Loans, sir. బ్యాంక్ లోన్స్ నుంచి తెచ్చుకుంటారు, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకుంటారు, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ అలా లోన్స్ తీసుకోకుండా వీళ్ళకి ఎంతైతే అమౌంట్ అవసరమో ఆ అమౌంట్ కి వీళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేస్తారు, కైండ్ ఆఫ్ భాగస్వాములుగా. ఇప్పుడు మీకు ఒక స్టాక్ ఉంది, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ. కానీ మీరు అఫీషియల్ పార్ట్నర్ ఎప్పుడు అవుతారు? 49% 51% ఒక లిస్ట్ ఆఫ్ ది షేర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీ పేరు మీద ఉంటే యూ విల్ బి ద పార్ట్నర్, అవునా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏదైతే అమౌంట్, ఎంతైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ కు సరిపడా కొన్ని స్టాక్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ వాల్యూ 1000 అని చెప్పి ఇనీషియల్ గా ఒక 100 అని చెప్పి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ 100 అనే అమౌంట్ తోటి ఈ 10 lakh వర్త్ కి ఎన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి చెప్పండి? 10,000. ఓ 10,000 స్టాక్స్ పెట్టాలి, అవునా? ఇప్పుడు ఈ 10,000 స్టాక్స్ లిస్ట్ చేస్తే ఒక 10,000 మంది పర్చేస్ చేస్తారా? 10,000 మంది కానీ 5,000 మంది కానీ, డిపెండ్స్ అపాన్ ఎంతమంది అయితే పర్చేస్ చేస్తారో అంతమంది. ఇప్పుడు ఆ అమౌంట్ ఆటోమేటిక్ గా టాటా కంపెనీకి వెళ్ళిపోతుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు వీళ్ళు వేరే బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఆబ్వియస్లీ వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ అమౌంట్ వచ్చిందా? ఎస్ సార్. సో ఇప్పుడు వీళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుట్ చేశారు ఒక 10,000 స్టాక్స్. ఇప్పుడు ఈ 10,000 స్టాక్స్ మీరు ఫ్యూచర్ లో దీని వాల్యూ ఇనీషియల్ గా 100 రూపీస్ ఉంది. బట్ నార్మల్ గా స్టాక్ మార్కెట్ లో మనకు ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్ బూమ్ అయితే 100 రూపీస్ ఉన్న ఒక స్టాక్ వాల్యూ 1000 అయింది అనుకోండి, ఎంత ప్రాఫిట్? 100 టైమ్స్ ప్రాఫిట్ ఉందా లేదా మనకి? ఎస్ సార్. 100 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొంటే అది నెక్స్ట్ డేకి 1000 అయింది అనుకోండి, సో దాదాపుగా 900 మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. Yes. సో ఇలా పెరుగుద్ది అని చెప్పి స్టాక్స్ పర్చేస్ చేస్తారు. అసలు ఈ స్టాక్స్ పర్చేస్ చేయడానికి అంటే దేన్ని బేస్ చేసుకొని పర్చేస్ చేస్తారు? ఆ కంపెనీ ప్రాఫిట్ లో ఉందా లేదా, ఆ కంపెనీ సరిగా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఇలాంటివి చూసుకునే కదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. బేస్డ్ ఆన్ గుడ్ విల్ సార్. బేస్డ్ ఆన్ గుడ్ విల్. ఈవెన్ దో మీరు ఏదన్నా ఒక ఫ్రిడ్జ్ కానీ ఇలాంటి ఏవైనా పర్చేస్ చేయాలి అన్నా కూడా ఓ మంచి బ్రాండ్ మీరు చూస్తారు. ఎందుకు? స్టార్ట్అప్ కంపెనీస్ కూడా అంటే స్టార్ట్అప్ బ్రాండ్ తోటి కూడా చాలా ఫ్రిడ్జెస్ వస్తాయిగా. ఎందుకు మీరు స్పెసిఫిక్ బ్రాండ్ అయిన ఈ ఎల్జీ కానీ శాంసంగ్ కానీ ఇలాంటి వాటికి ఎందుకు వెళ్తారు? కైండ్ ఆఫ్ గుడ్ విల్. Yes. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ కంపెనీకి ఒక టైప్ ఆఫ్ అంటే ఒక మంచి గుడ్ విల్ ఉంది. ఎలా ఉంది? దాని బ్యాలెన్స్ షీట్స్ అనో అవి లాభాల్లో ఆ కంపెనీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది కాబట్టి దాని మీద ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఒక మంచి గుడ్ విల్ ఉంది, రైట్? ఇప్పుడు అదే ఆ కంపెనీకి అంటే ఆ ఎల్జీ కంపెనీయే కనుక కంటిన్యూస్ గా ఒక 3 years లాసెస్ లో ఉంది అనుకోండి, దాని గుడ్ విల్ కరెక్ట్ గా ఉంటుందా? ఇంకా అదే విధంగా ఉంటుందా? No, no. సో ఇలా ఒక కంపెనీ లాస్ లో ఉందా, ప్రాఫిట్స్ లో ఉందా అని తెలుసుకునేది ఎలా అంటే బేస్డ్ ఆన్ దీస్ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బట్టి ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? Yes. ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మనకి ఎలా అయితే స్కానింగ్స్ కొన్ని రిపోర్ట్స్ ని డాక్టర్స్ చూసి ఓకే ఈ పర్సన్ కి ఈ డిసీజ్ ఉందనో ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఫైన్ అనో ఎలా చెప్తారో, అలానే ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవాలి అనుకుంటే దీస్ 3 రిపోర్ట్స్ చూస్తే చాలు. ఆ కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటాయి. సో మనము ట్రాన్సాక్షన్స్ అనేవి అంటే మనం అకౌంటింగ్ అనేది చేసేది ఈ రిపోర్ట్స్ ని మనం మెయింటైన్ చేయడం కోసమే. అర్థమైందా? క్లియర్ Yes. ఇంతవరకు? Yeah, clear. Yes, sir. Sir,